మనుషులు చచ్చిపోయారు. Few moments later. ఎవడన్నా చచ్చిపోతే బాగుండే. దేనికిరా? దేనికంటే కాసేపు డప్పు కొట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఫోన్లేరా? కూడా చూడకుండా చెయ్యెత్తింది. కొట్టిందని డౌట్ కూడా నాకు. ఎంత పొగర్రా నీకు? ఇప్పుడు నేను కొడతాను చూడరా. గాడిదా కొట్టేద్దామని చెయ్యెత్తాను గుద్దనంటే గుండె గొంతులోకి జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషం లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు. వాళ్ళందరికీ చక్కగా ఒక కవర్ ఇట్లా వైట్ కవర్ లో సైలెంట్ గా ఇట్లా చేతిలో పెట్టి పట్టుకొని నేను చెప్పాను, ఇట్లా పట్టుకోండి అని చెప్పని ఇచ్చేసి నమస్కారం. నీకు కాదు, నమస్కారం బాబు. నెక్స్ట్ వెళ్ళొస్తాను బాబు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు. మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి. వేరే వాళ్ళు ఇరికించుకో. నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. ఓకే. కానీ 18 మందికి కవర్లు అయితే ఇచ్చారనేది వారి మీద వస్తున్న అభియోగం. ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం, పంచడానికి ఉండాలి కదా సార్, తెలుస్తారు కదా సార్. కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. నీకే తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారో, టీటీడీ ఏం తప్పు చేసిందో చెప్పండి, తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పారట. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. ఏమి జీవితాలయ్యా మీరు? దీన్నే కదా సమాజం అనేది, శవాల మీద పేలాలు ఏర్కోవడం అనేది. శవం కోసం దండలు తెచ్చేసా, శవం ఎక్కడా? ఆయన పోలేదు. ఎలా డాడీ, చాలా డబ్బులు వెచ్చేసి దండలు కొన్నా. మీ నాన్నకి వీరు పోయి డబ్బులు ఇచ్చి మాట్లాడాలని చెప్పని కోరటం అనేటువంటిది రాజకీయాలలో అత్యంత నీచమైనటువంటి అంశం. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదా, ఏం జన్మరా మీది? ఇంతటి నీచమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకే చెల్లింది అనేటువంటి కామెంట్స్ ని ఆయన చేశారు. నిజంగా సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధవని. ఏడుకొండలవాడ వెంకటరమణ, మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? దీన్ని తిరుపతి లడ్డూతో ఈక్వేట్ చేస్తున్నాను. తిరుపతి లడ్డు గురించట మాట్లాడారట, అందుకనిట మనిషి అసలు అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి సంఘటన బయటపడతాయి. బుర్ర ఎక్కడ మోకాల్లో ఉందా, నెత్తినుందా? ఎట్టమ్మా నువ్వేమి యాంకర్? నాకు కొండకి చేరుకున్న భక్తుల ప్రాణాలు పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వస్తున్నారు అంటే తప్ప మీ పాదం కదలలేదు అటువైపుగా. కచ్చలూరులో బోట్ ప్రమాదం జరిగింది సార్. ఎక్కడున్నాడు సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడున్నాడో చెప్పు కదండి. వాడు ఎక్కడున్నాడో తెలియకే కదా మేము అందరం బాంబే వెళ్ళిపోతున్నాం. తెలుసు, కానీ ఏముందిలే, చిన్న చూపు. ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఇడున్నారు, మరి లేనోళ్ళు లేనట్టే చూసినరా సార్? లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు? ఇది మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? కాకపోతే దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే మాట్లాడేటప్పుడు మర్యాద మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? వాళ్ళ తప్పిదం వల్ల, వాళ్ళ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య గేట్లు ఇదైపోయి ఇళ్ల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతే ఎక్కడున్నాడు? ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఎక్కడున్నారు? కల్తీ సారా తాగి ఆ రోజున జనాలు ప్రాణాలు కోల్పోతే ఎక్కడున్నాడు? మాట్లాడవే, అడుగుతుంది నిన్ను కదా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇదంతా వాళ్ళ హయాంలో జరిగినటువంటి మరణాలు సార్. 1,00,000కు పైగా శాస్త్రి ఆడు చెప్పిందా నిజమంటావా? 1,00,000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరాదా?
నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఏం చేశాడు సార్? రూపాయి ఇచ్చాడు ఎవరికన్నా? పోనీ రూపాయి. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు, ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి. పొలిటిసైజ్ నేను ఏ రోజున ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చెయ్యను. యు హావ్ బీన్ వాచింగ్ మీ ఫ్రమ్ సో లాంగ్ మూర్తి గారు. కానీ దీస్ ఇడియట్స్, ఐ వుడ్ సే ఇడియట్స్ అని అంటాను నేను. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా దొంగ వెధవా. ఐ యామ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. ఇవే తగ్గించుకుంటే మంచిది. DCM సార్, యూ మస్ట్ అపాలజైజ్. ఇట్స్ హై టైమ్ నౌ. ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మన టీవీ యాంకర్లు. లెట్స్ ఆల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ 1 minute ఆశీర్వదించండి మావయ్య.